హాయ్ అండి, నమస్తే. ఇది కనిపించేది లాల్బాగ్ ఎంట్రన్స్ అండ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా టైం ఉంది స్టార్ట్ అవడానికి. ఈ లైన్ ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుందో చూద్దాము కొద్దిగా ముందుకెళ్ళి. कितना बजे खुलेगा? 12 बजे वहाँ से खुलेगा और 5 बजे दर्शन है। और ये लाइन कितना बड़ा है? 1-2 किलोमीटर रहेगा. ఈమెమంటుందంటే ఇంకా లైన్ స్టార్ట్ కాలేదు, కొద్దిగా ముందుకు వెళ్దాం, చూద్దాం ఎక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుతుందో. వీళ్ళందరూ లైన్కే వెళ్తున్నారు, లైన్ పెట్టడానికి. సో మనం ముందుకెళ్ళి చూద్దాము లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో. అండ్ అండ్ ఇక్కడ నుంచే మెయిన్ లైన్ స్టార్ట్ అయ్యింది. అండ్ వీళ్ళు 11 గంటల నుంచి లైన్లో ఉన్నారంట పొద్దున. అంటే వీళ్ళు చాలా తొందరగానే వచ్చారు. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం ఏడదాకా ఉందో. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. అండ్ ఇంకా కొద్దిగా ముందుకెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి నేను చూస్తే ఈ మింట్ కాలనీ మున్నేల్ అండి ఇది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే మొత్తం బ్లాకే. నాకు తెలిసి ఒక్కడికి 11 గంటలు పడుతుంది అంట దర్శనానికి. తిరుపతిలో కూడా ఇంత టైం పట్టదు. ఇక్కడ ఎందుకు ఇంత టైం అంటే దీని వెనక ఒక స్టోరీ ఉంది. లాల్బాగ్ ఎందుకు ఫేమస్ అంటే మనం అనుకున్నది నెరవేరుద్దంట. ఒకప్పుడు ఇక్కడ మిల్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ అంట. అండ్ బాంబేలో ఎప్పుడైతే మిల్స్ క్లోజ్ అయినాయో అప్పుడు ఇక్కడ ఎవరికి పని లేదు. అండ్ అప్పుడు కొంతమంది కలిసి బొమ్మని కూర్చోబెట్టారు ఇక్కడ వినాయకుడిది. అండ్ వాళ్ళు మొక్కున్నారు, మాకు అన్నీ మంచి జరిగితే ఎవ్రీ ఇయర్ మీకు పూజ చేస్తామని. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు మంచి జరిగింది, వాళ్ళు అనుకునే అన్నీ నెరవేరాయి. అందుకనే అప్పటి నుంచి ఇదే ఎంత ఫేమస్. ఇప్పుడు టైం వచ్చి 1 అయింది. ఆల్మోస్ట్ 4 గంటల నుంచి లైన్లోనే ఉన్నాను. ఇంకా లైన్ అయితే కదలలేదు కానీ ఇంకా పెరుగుకుండా పోయింది. అండ్ ఇక్కడ చాలామంది కళ్ళు తిరిగి పడ్డారు నా ముందే, కానీ నేను వాళ్ళ వీడియో తీయలేదు, బాగుండదు కదా అందుకని. అండ్ ఫైనలీ లైన్ స్టార్ట్ అయింది 2:30కి. అండ్ కొంతమందిని వదులుతున్నారు. ఎంతమంది జనం ఉన్నారంటే అసలు క్రౌడ్ హ్యాండిల్ అవ్వలేదు. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 3 గంటలు పట్టింది. అండ్ మళ్ళీ వాన. అండ్ ఇక్కడే చాలాసేపు నిలబడ్డాం మేము. యాక్చువల్లీ ఇక్కడ గొడవ జరుగుతుంది. ఆ వాలంటీర్ని పట్టుకొని వీళ్ళందరూ దబాయిస్తున్నారు. అసలు ఎవరు మాట వినడం లేదు క్రౌడ్ వల్ల. అందుకని ఇక్కడ చాలాసేపు నిలబెట్టాడు. వాడు ఒక్కడైపోయేకి అందరూ మీద పడిపోయినాడు మీద. ఎట్టకేళ్ళకి ఫైనల్గా క్రౌడ్ కంట్రోల్ అయింది. అండ్ ఇప్పుడు 5 అయింది. అంటే పొద్దున 10:30కి లైన్ పెడితే 5 అయింది ఇప్పుడు. ఇంకా లైన్ లోపలికే వెళ్ళలేదు మేము. అండ్ సగం మందిని అక్కడ ఆపేశారు. అండ్ ఫైనల్లీ చెకింగ్ అయిపోయింది. అండ్ ఇదే మెయిన్ లైను లోపలికి దర్శనానికి. అండ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి నాకు ఇక్కడికి రావడానికి 10:30 నుంచి 5:30 పట్టింది టైము. అండ్ ఆలోచించండి, తిరుపతిలో కూడా మనకు టైం పట్టదు, అంత టైం పట్టింది. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే అంతా చాలేనండి. అండ్ ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా, వాళ్ళందరూ విఐపి లైన్లో ఉన్నారండి. మాకే 11 గంటలు పట్టిందంటే ఇంకా విఐపి లైన్కి ఎంత టైం పడుతుందో చూడాలా. చూద్దాం ఎంతమంది ఉన్నారు అక్కడ. ఇంకా వాళ్ళని వదలలేదు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ముందే చెప్పారు 5కి ఓపెన్ అవుతుందని. అండ్ 7 నుంచి దర్శనం స్టార్ట్ అంట. అసలు
మాట వింటం లేదు జనాలు కూడా, అండ్ పోలీసు కూడా హ్యాండిల్ కాలేదు. ఆమె ఏమంటుందంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు ఒక 4-5 గంటలు పడుతుందని. అండ్ ఇక్కడ మమ్మల్ని కాసేపు ఆపారు. అండ్ పొద్దు నుంచి నిలబడ్డాము, అసలు కూర్చోడానికి కూడా చోట్లేదు. మన తిరుపతి నయమండి, ఏదో ఒకటి ఇస్తుంటారు ఫ్రీగా. అండ్ వీళ్ళకి ఎంత ఫండింగ్ వచ్చిందంటే అయినా ఏమీ లేదు మాకు లైన్లో. ఇప్పుడు దర్శనానికి పోయేది కింద చూడు. అండ్ ఇప్పుడు వీళ్ళే దర్శనం నుంచి వచ్చారు వీళ్ళు. అండ్ మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్తున్నాయి కదా. ఇంకా లైన్ చాలా పెద్దగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. అండ్ ఈ హాల్లో ఫ్లెక్సీలు కట్టారండి, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత లోపలికి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే దీనికి మెయిన్ స్పాన్సరు అంబానీ. ఫైనలీ చాయ్ ఇచ్చారండి. సర్లే చాయ్నే ఇచ్చారు. ఇంత ఫండింగ్ వస్తుంటే కూడా వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 8 గంటలు పట్టింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3-4 గంటలు ఉందంట. అసలు ఎందుకు ఇంత టైం పడుతుందని లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడంతా ఖాళీయే. అండ్ మధ్యలో ఆఫ్ పెట్టారు, ఎందుకో తెలియదు. అండ్ పక్కన చింతామణి కూడా ఉంది, అండ్ గణేష్ గల్లి ఉంది. అక్కడికి వెళ్తే 10 నిమిషాల్లో అయిపోద్ది దర్శనం, అని ఇక్కడే 11 గంటలు పడుతుంది. అండ్ ఫైనలీ పతంజలి వాళ్ళు బిస్కెట్ ఇచ్చారండి, అండ్ ఒక బుక్ ఇచ్చారు. దాంట్లో కూడా పతంజలి వాళ్ళ బ్రాండింగే, కానీ లాల్బాగ్ వాళ్ళు మాత్రం ఏమీ లేదు. అండ్ ఫైనలీ దగ్గరికి వచ్చాము. అండ్ పల్స్ ఇలా కూడా బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కొబ్బరికాయలు పూలు అమ్ముతున్నారు. అండ్ వీళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే బిల్డింగ్ పైన, బిల్డింగ్ కాదు ఇది, రూఫ్ మీద కూర్చున్నారు. అంటే చెత్త అంటారు దీన్ని, తెలుగు నాకు తెలియదు ఏమంటారు. ఇక్కడ కూర్చొని అమ్ముతున్నారు. అండ్ కింద క్రౌడ్ చూసుకుంటే విఐపి కోసము పోలీసులు అసలు హ్యాండిల్ కావట్లేదు, ఎంత క్రౌడ్ ఉంది అక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంతే, ఇంకెక్కడ ఇంత ఉండదు, కానీ ఓన్లీ లాల్బాగ్కి ఇంత రష్ ఉంటుంది. వీళ్ళందరికీ ఇప్పుడే దర్శనం అయినట్టుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది విఐపి లైన్. అక్కడ వదిలోళ్ళు ఇక్కడ నుంచి లైన్ పెడతారు. అండ్ ఈ లైన్ ఎంత పెద్దగా ఉందంటే ఇలా కూడా 1-2 గంటలు పడుతుంది. దర్శనమైన వాళ్ళు ఇప్పుడే దర్శనమైన వాళ్ళు కూర్చుంటే ఆమె ఏమంటుందంటే నాట్ సెకండ్లోనే పంపించారు. అసలు కాళ్ళు పట్టుకున్నామో లేదో అక్కడ నుంచి డైరెక్ట్ పంపించారని. అండ్ మెయిన్ దీనికి వచ్చి అంబానీయే అండ్ అంబానీ ఫ్యామిలీయే. అండ్ ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంటే మనం బొమ్మను చూడవచ్చు. అండ్ ముక్కు దర్శన్కి కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఫైనలీ ఇక్కడికి వచ్చాము మేము దేవుడి దర్శనానికి. చూడొచ్చు ఎంత ఫాస్ట్గా, అంటే ఒక
నిమిషం కూడా ఉండటం లేదు. ఫైనలీ అయిపోయింది దర్శనము. అదే టైం పట్టింది చాలా. మన తిరుపతి ఉన్నాయమండి, మనకి ఏదో ఒకటి ఇస్తుంటారు లైన్లో, అండ్ ఇంత హడావిడి అయితే చేయరు. అండ్ వీళ్ళు ఇంకా లైన్లో ఉన్నారు, విఐపి లైన్ ఇది. ఇక్కడ ఇంకా తొక్కిసలాట జరిగేటట్టుంది, పాప మరుస్తుంది. అండ్ జియో వాళ్ళదే బ్రాండింగ్ కుంకుమ ఇచ్చాడు. అండ్ కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే లడ్డు ఇస్తున్నారు. అండ్ ఈ జియో వాళ్ళది అయితే అండ్ రిలయన్స్ది బ్రాండింగ్ కంపల్సరీ ఉంది. అండ్ ఈరోజు కిందే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. 11 గంటలైంది కరెక్ట్గా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం.